అమ్మా దాంట్లో జన్మ చెందులు బయటపడుతున్నామమ్మా. ఈ 5 ఏళ్ళు ఎవరు తీసుకెళ్లేదమ్మా. మళ్ళా ఆ యొక్క మరి నీచుడు వస్తే నా గిన్నె చెందులు వస్తా మరి బట్ట అన్ని తీసుకెళ్తారు. కొంచెం స్లో చేయండి డ్రైవర్ గారు. నమస్కారాలు. ఇప్పుడు అందరం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. యావత్ చీరాల ప్రాంతం అంతా కూడా కలిగి వచ్చింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ రాబోతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలబోతున్నాను. అదేవిధంగా చీరాల ప్రజలు గెలిపించబోతున్నాను. అదేవిధంగా నందిగం సురేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా యావత్ చీరాలు మాత్రం మంచి మెజార్టీ ఇస్తుందని చెప్పి కంటపదం మేము చెప్పదలుచుకున్నాం. మీరు అందరూ కూడా నా సహకరిస్తున్నారు. ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు కలిగారు, ప్రతి ఒక్క సోదరుని కలిగింది. మహిళలందరూ కూడా వచ్చారు. అన్ని గ్రామాల నుంచి, అన్ని కులాల నుంచి, ఉన్నతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు తెలుపుతారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన చీరాలలో. ఈసారి నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేయించాను. మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు. పథకాలను కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు, ఏ విధంగా ఆచరణ పెట్టున్నారు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చూసిన వాళ్ళందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరికి మహిళామతలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలు కూడా ఉన్నారు చాలామంది కూడా. వారందరూ కూడా ఉత్సాహంగా చేరుతూ అన్ని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా అవతారాలకి, బాగా పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కవరేజ్ చేస్తున్నారు. వారికి ఇక్కడ యావత్ ప్రజానికానికి, చీరాల ప్రాంతంలో ఉన్న యావత్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.